దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? మంచిది. మరి రోమపత్రిక 14 అధ్యాయాలు మనం ముగించుకొని 15వ అధ్యాయంలోనికి వచ్చాం. రోమపత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఏలైనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడినవన్నీ. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యాన్ని. దేవుడు అసలు ఎందుకు బైబిల్ గ్రంథంలో ఈ చరిత్ర అంతా రాయించాడు? బైబిల్ గ్రంథంలో మనం ఇజ్రాయెల్ సంగతులు ఎందుకు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంగతులు ఎందుకు, దావీదు, సొలొమోను రాజుల సంగతులు ఎందుకు, ప్రవక్తల సంగతులు ఎందుకు, వారి తప్పిపోయింది ఎందుకు, వారి పడిపోయింది ఎందుకు, మరలా నేను పిలుచుకుంటానని చెప్పేది ఎందుకు, ఇదంతా ఎందుకు మనకు రాయించాడు? వారి చరిత్రను తెలుసుకునటం వల్ల మనకి ఏ ప్రయోజనం అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు ఇక్కడ స్పష్టత ఇస్తున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్ ఏంటంటే లేఖనము వలని ఆదరణ. చూడండి, బైబిల్ గ్రంథంలో వారు వెళ్ళిన సమస్యలు పరిస్థితులు కంటే ఈ రోజున యోబు సమస్యతో పోలిస్తే నా సమస్య ఏపాటిది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నిరీక్షణతో పోలిస్తే మన నిరీక్షణ ఏపాటిది? గట్టిగా ఒక నెల ప్రార్థన చేసామంటే దేవుడు ఎందుకు అసలు నా ప్రార్థన ఆలకించట్లేదని మనం అంటాం. కానీ 25 సంవత్సరాలు నిరీక్షించే నిరీక్షణ ఉందా మనకి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక సంవత్సరం గట్టిగా ఒక అంశం గురించి, ఏదైనా వివాహమో లేదా గర్భఫలం గురించి ప్రార్థన చేసామంటే దేవుడు అసలు నా ప్రార్థన ఆలకించట్లేదు, సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను అనుకుంటాం. ఎందుకంటే ఇది మనిషి నైజం. ఆశ కలిగి ఉండటం తప్పు కాదు. కాకపోతే అబ్రహాం జీవితం చూడండి. అబ్బో, అన్నేళ్ళు అయితే మా వల్ల కాదులేండి అని మనకు అనిపించవచ్చు కదండి. వాళ్ళకి ఇప్పుడు అబ్రహాం జీవితంలో విసుగుదల రాలేదంటారా? అబ్రహాం జీవితంలో ఇంకేముందులే అనే భావన రాలేదా? నో, వారికి వచ్చినాయి. వారికి చిన్న చిన్న బలహీనతలు వచ్చాయి. వారికి జీవితంలో కూడా బలహీనమయ్యారు, కొంచెం శరీర విషయమై, విశ్వాసంలో బలహీనం కాల. అబ్రహాము శరీర ప్రకంగా అంటే మనసులో, ఆలోచనల్లో కొంచెం బలహీనమయ్యాడు. కానీ విశ్వాసమందు మాత్రం, అదే వాక్యం ఉంది రోమపత్రిక 4లో ధ్యానం చేశాం కూడా, అతడు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు లేదా అసలు నిరీక్షణ, కానీ నిరీక్షణ కలిగి నమ్మాను, అతడు విశ్వాసమందు బలహీనుడు కాలేదని చెప్పి వాక్యం చెప్తాం. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం ఎందుకు మనకి అంటే, వారి జీవితాన్ని మనం ఎదుట పెట్టుకొని, వారి జీవితంలో దేవుడు వారిని సిగ్గుపరచలేదు, దేవుడు వారిని విడిచిపెట్టలేదు, దేవుడు వారికి ఇచ్చిన మాటని నెరవేర్చకుండా ఆపలేదు. దీని నిమిత్తం మనం వింటున్నాం. అంటే వారి జీవితాలను చదువుతున్నప్పుడు ప్రభు యొక్క నమ్మకత్వం మనకు కనపడుతుంది, ప్రభు యొక్క మంచితనం మన జీవితం మనకు కనపడుతుంది, ప్రభు యొక్క కనికరము, వాగ్దానం విషయంలో ఆయనకున్న రోషము, ఇవన్నీ మనకు కనపడతాయి. వీటి ద్వారా మనం ఏం పొందుకుంటాం? ఆదరణ పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, వాటి ద్వారా, లేఖనముల ద్వారా మనకు నిరీక్షణ కలుగుటకై. హల్లెలూయా. ఒక గంట న్యూస్ ఏనండి, నిరీక్షణ వస్తుందా? ఒక గంట సినిమా చూడండి, నిరీక్షణ వస్తుందా? ఒక గంట బయట ముచ్చట్లు పెట్టండి, నిరీక్షణ వస్తుందా? ఎక్కడ వస్తుంది నిరీక్షణ? చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. ఒక గంట ఫోన్ చూడండి, నిరీక్షణ వస్తుందా? దేని ద్వారా వస్తుంది నిరీక్షణ? దేవుని మాట ద్వారా వస్తుంది నిరీక్షణ, దేవుని ద్వారా వస్తుంది నిరీక్షణ. ఎందుకంటే ఆయన మన ఆత్మకు లంగర్ వంటి వాడని వాక్యం చెప్తా ఉంది. దేవుని మాట ఒక్కటే మనకి నిరీక్షణ పుట్టిస్తుంది. దట్స్ వై వీ షుడ్ అబైడ్ ఇన్ ద వర్డ్. అందుకని దేవుని వాక్యంకి మనం అంటుకట్టబడి ఉండాలి. పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం. అండ్ నాట్ ఓన్లీ ఆదరణ, నిరీక్షణ మాత్రమే కాదండి, మనకి బోధిస్తాయి, తప్పుని సరిదిద్దుతాయి, నీతి యందు శిక్ష చేస్తాయి, ఖండిస్తాయి దేవుని వాక్యాలు. ఇది నానా హెచ్చరికను స్వీకరించే ప్రజలుగా లేరు. యాక్చువల్లీ ఆశీర్వాదం తీసుకునే ప్రజలుగా ఉన్నారు. నో, నీకు ఆశీర్వాదం కావాలంటే ముందు నీకు హెచ్చరిక కావాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు బోధకు చెవి ఇవ్వాలి, బోధ చేత సరిచేయబడాలి. దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, అదే మార్గం.
వేరొక మార్గం లేనే లేదు. కనుక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రోత్సహిస్తూ, మీరు వింటూ ఉన్న వాక్యం మీకు ఆదరణ ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది. దానిలోంచి మీరు ఆ నిరీక్షణ పొందుకోండి. కొన్నిసార్లు మిమ్మల్ని హెచ్చరిస్తూ, గద్దిస్తూ, సరిదిద్దుతూ ఉంటుంది. ఆ హెచ్చరికల్ని ప్రేమతో, అంగీకార మనసుతో స్వీకరించండి. తప్పక మనం దీవించబడతాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువు నమ్మదగినవాడు, ప్రభువు మంచివాడు. అదే మనకు వాక్యం నేర్పింది. ఆమేన్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.